కడప నగరంలోని పాతరిమ్స్లో ఉన్న బీసీ భవన్లో ఆదివారం ఏపీ నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కడప జిల్లా నగర కమిటీ ఆధ్వర్యంలో మెకానికులకు BS6, BS7 టూ వీలర్స్ మెకానిజంపై ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ఫౌండర్ షేక్ సుబానీ, రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లి సాంబశివరావు, నిజ నిర్ధారణ కమిటీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు విపుల్ చీమ సూరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొప్పుల శౌరి, గుంటూరు నగర అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ హమీద్ హాజరై మెకానికులకు సలహాలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో కడప నగర జిల్లా కమిటీ కార్యకర్తలు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అవునా? ఈ సందర్భంగా రాష్ట్రం నుండి వచ్చిన నాయకులు మాట్లాడుతూ BS6, BS7 ట్రైనింగ్కి ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాడు నుంచి స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చినాం. ట్రైనింగ్లో కొన్ని విషయాలు మాకు అర్థమయ్యే రీతిలో మా ఫౌండర్ సుబానీ గారు ఆదేశం మేరకు ఇక్కడ శంకర్ గారు, వెంకరెడ్డి గారు, గోదా గారు మొత్తం కడప టీం అందరూ ఇచ్చినారు కాబట్టి వచ్చేసి ట్రైనింగ్ నేర్చుకుంటాం. మెకానికల్ సమస్య కోసం మెకానికల్కు ఉన్న ఇబ్బందులు టెక్నికల్గా వారు తెలుసుకునే దానికోసం ఏర్పడిన సంస్థ. ఈ సంస్థ ద్వారా టెక్నీషియన్స్కు కావాల్సిన అనుభవం కానీ టెక్నికల్గా కావాల్సిన ఐడియాలు కానీ ఇవ్వడానికి కోసము మెకానికల్ సంక్షేమం కోసము ఏర్పడింది. BS6, BS7 ట్రైనింగ్ పెట్టామండి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన మా వెంకటరెడ్డి గారు, గోపాలన్న గారు, కడప టీం మొత్తం ఎంత కృషి చేశారండి. ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు నగరంలో ముందుండి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన మా సుబానీ గారు, మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు, మా ప్రెసిడెంట్ గారు అందరూ ఉన్నారండి. ఇట్లాంటి కార్యక్రమాలు నవ్యాంధ్ర ఎప్పుడు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా BS8 వచ్చినా కూడా ఈ నవ్యాంధ్ర అనే యూనియన్ మన సంస్థ ఎప్పుడు ముందుంటుందండి. ఫౌండర్ షేక్ సుబానీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బెంగళూరు శంకర్ గారు, అలాగే మా జానీ గారు నుంచి వీళ్ళకి కూలంకుశంగా BS6 గురించి పూర్తిగా అవగాహన సదస్సును ఏర్పాటు చేయించి రాబోయే రోజుల్లో BS6 కాదు BS7 అయినా BS8 అయినా కానీ అందరినీ మోటివేట్ చేసి మెకానికల్ అంతా హ్యాపీగా ఉండాలి. ఈ పని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. రాబోయే రోజుల్లో మెకానికల్ అంతా శుభ్రంగా ఉండాలి అంటే అందరూ ట్రైనింగ్ తీసుకోవాలి అంటే అసోసియేషన్లో పూర్తి స్థాయిలో పనిచేయాలి. అసోసియేషన్కి ఎప్పుడు టచ్లో ఉండాలి. హ్యాపీగా ఉంటేనే అందరూ కలిసి ఉంటేనే మేము ట్రైనింగ్స్ ఇవ్వడానికి కానివ్వండి, ఇతర ఏ యాక్టివిటీస్ చేయడానికి కూడా అంతా బాగుంటుంది. కాబట్టి కడప మెకానిక్స్ కానివ్వండి, జిల్లా మెకానిక్స్ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం తరఫు నుంచి నవ్యాంధ్ర తరఫు నుంచి మేము ఒకటే చెప్తున్నాం, వెల్ఫేర్ చేస్తాము, మోటివేషన్ చేస్తాము, అలాగే ట్రైనింగ్స్ ఇస్తాము. మిగతా ఏ కావాలన్నా కానీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కడప మెకానికులు, జిల్లా మెకానికులు సద్వినియోగపరుచుకుంటున్నందుకు కడప టౌన్లో ఉన్న లీడర్స్కి, అలాగే జిల్లాలో ఉన్న లీడర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుబానీ మేస్త్రిని నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్. సూరి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా సెలెక్ట్ అయ్యారు. నిజ నిర్ధారణ కమిటీ ఈ మెడికల్ ఫండ్స్ వగేరా ఎలా ఇవ్వాలి, ఎందుకు ఇది నిజమా కాదా అనేది నిజ నిర్ధారణ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి నంద్యాల నుంచి మా సూర్యన్న గారు సెలెక్ట్ అవ్వడము, ఆయన దేనికి లొంగకుండా ప్రతి మంచిదానికి మెకానికల్ కూడా ఉంది. ఇది నిజాయితీగా చేయాలి కాబట్టి నేను నిజ నిర్ధారణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తానని చెప్పేసి ముందుకు రావడం, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నాకు నిజంగా సంతోషంగా ఉంది. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.